దేవుడు మనల్ని క్షమిస్తే ఆ పాపాలను మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. ఇప్పుడు మీరు బీచ్ కాడ చూసి ఉండొచ్చు, ఇసుక మీద ఏమైనా రాసినాం అనుకోండి, అలా రాగానే కొట్టుకపోతే అది రాసిందంతా తుడిచివేయబడుతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు అనే రక్తములో నువ్వు కడగబడితే నీ పాపములన్నీ తుడిచివేయబడతాయి. మళ్ళీ ఇంకోసారి కనబడవవి. ఆయన మళ్ళీ జ్ఞాపకం చేసుకోడు. ఆయనకున్న గొప్పతనము అది. మనుషులను జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఒకవేళ మనం ఏమైనా చిన్న పొరపాటు చేసినాం అనుకోండి, వాళ్ళు క్షమించనుగాక క్షమించరు. ఒకవేళ క్షమించారే అనుకోండి, ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ గుర్తు చేసి, నువ్వు అప్పుడు ఇట్లా చేసినావు కదా, నువ్వు అప్పుడు ఇట్లా చేసినావు, నేను అస్సలు క్షమించొద్దు అని పదే పదే గుర్తు చేసే సందర్భాలు కూడా ఉంటాయి. మనుషుల గుణం అయితే అలా ఉంటుంది. కానీ దేవుని గుణం మాత్రం, నువ్వు ఒకవేళ తప్పు చేస్తే నీ పాపములను ఆయన దగ్గర ఒప్పుకుంటే వాటిని తుడిచివేస్తాడు. మళ్ళీ ఇంకొకసారి వాటిని జ్ఞాపకము చేసుకోననుగాక చేసుకోనడు.